body has more amount of glucose than what is actually required, and it happens predominantly because of either insulin deficiency or because of insulin resistance. So this is the table of contents that I'll be discussing on: the overview on diabetes, current scenario of diabetes in India, role of diabetes, and insulin administration techniques and its storage. So this is about diabetes. Body either will not have insulin, or body will either not be in a position to use the insulin that is available. So as you all know, India is next only to China amongst the most populous nation. Sorry to interrupt. I think we can take in Telugu. Like we have a regional bifurcation. Only Telugu patients are here. If you are comfortable, we can take in Telugu. యా. సో అయితే ఇప్పుడు ఈరోజు మనం డయాబెటీస్ అండ్ డయాబెటీస్ లో ముఖ్యంగా ఇన్సులిన్ గురించి మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఈ స్లైడ్ లో కనబడుతున్నట్టుగా ఇండియా ప్రపంచంలో అత్యధిక డయాబెటీస్ ఉన్న దేశంలో లిస్ట్ లో ఇండియా 2వ ప్లేస్ లో ఉంటుంది. ఇంత ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నా కూడా అన్ఫార్చునేట్ గా ఇండియాలో కంట్రోల్ అనేది, అంటే కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఓన్లీ 25 to 30% ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద డయాబెటిక్ పీపుల్ లో మాత్రమే కంట్రోల్ కరెక్ట్ గా ఉంటుంది. మిగతా 70% ఆఫ్ ద పీపుల్ లో కంట్రోల్ సరిగా ఉండడం లేదు. దానికి కారణాలు డయాబెటీస్ సంబంధించిన డయాగ్నోసిస్ సరైన టైంలో కాకపోవడం, అండ్ కొంతమందిలో డయాగ్నోసిస్ కరెక్ట్ టైం అయినా కూడా డైట్ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేదంటే మెడిసిన్స్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల, లేదంటే అప్పుడప్పుడు సరైన మెడిసిన్స్ పడకపోవడం వల్ల, ఇన్సులిన్ స్టార్ట్ చేయడం డిలే చేయడం వలన కొంతమందికి కంట్రోల్లో ఉండడం ఉండదు. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న కార్టూన్ లో నార్మల్ బాడీలో అంటే సెల్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఒక సెల్ లోకి గ్లూకోజ్, జి అంటే గ్లూకోజ్ లోపల ప్రవేశించాలంటే ఇన్సులిన్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఇన్సులిన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్ళి ఆ మెటబాలిజానికి హెల్ప్ చేస్తుంది. కానీ డయాబెటీస్ లో ఏమవుతుంది, ఫస్ట్ సిచ్యువేషన్ లో ఏమో బాడీలో అసలు ఇన్సులిన్ ఉండదు. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది అది టైప్ 1 డయాబెటీస్. ఇన్సులిన్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ అంతా బ్లడ్ లోనే ఉండి సెల్ లోకి వెళ్లకుండా, సెల్ కూడా ఉపయోగించుకోకపోయే సిచ్యువేషన్ అది. రెండో రైట్ సైడ్ ఉన్నది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సంబంధించిన కార్టూన్. అంటే ఇన్సులిన్ బ్రహ్మాండంగా ఉంటుంది బాడీలో, కాకపోతే అది సెల్ లోకి ఎంటర్ అయ్యే లాగా పని చేయదు ఇన్సులిన్. ఎందుకంటే ఇన్సులిన్ యొక్క పనిని కోల్పోతుంది, అంటే ఇన్సులిన్ యొక్క ఎఫికసీ కోల్పోతుంది, ఇన్సులిన్ సామర్థ్యాన్ని కోల్పోతుంది, అది సరిగా పని చేయదు. అందుకే అది సెల్ లోపల కాకుండా సెల్ బయటే ఉంటుంది. సో దీనివల్ల గ్లూకోజ్ కూడా బయటే ఉండవలసిన పరిస్థితి. సో బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది, అండ్ బ్లడ్ లో ఇన్సులిన్ కూడా చెక్ చేసినప్పుడు ఇన్సులిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మెయిన్ గా 3 రకాల డయాబెటీస్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అసలు బ్లడ్ లో లేకపోవడం, చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉంటుంది కాకపోతే సరిగా పని చేయకపోవడం, ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు పెద్దల్లో వస్తుంది. టైప్ 3 ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే డయాబెటీస్, అది డెలివరీ తర్వాత మళ్ళీ డయాబెటీస్ కూడా కనుమరుగైపోతుంది. అయితే ఈ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ కాకుండా జనరల్ గా మనం టాబ్లెట్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో పాటు కంట్రోల్ చేస్తాం. కాకపోతే కొంతమందిలో అది కూడా డయాబెటీస్ వచ్చిన ఒక 10-15 years తర్వాత అప్పుడు ఇన్సులిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కొంతమందిలో ఉంటుంది, టైప్ 2 అయినా కూడా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇన్సులిన్ అనేది ఓన్లీ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని సెల్ లోపలికి పంపించడం మాత్రమే కాకుండా అది లివర్ లో ఇన్సులిన్ పనిచేస్తుంది, అండ్ ఆ లివర్ గ్లూకోజ్ ని స్టోర్ చేసుకునే విధంగా పనిచేస్తుంది. రేపటి నాడు స్టార్వేషన్ లో ఉన్నప్పుడు బ్లడ్ లోకి ఆ గ్లూకోజ్ కొద్దిగా లివర్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతటి ఇంపార్టెన్స్ అయిన ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగా పనిచేయకపోతే వచ్చే ఇష్యూనే డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో అటువంటి ఇన్సులిన్ ఇప్పటికి కనుగొని రఫ్ గా 100 సంవత్సరాలు దాటింది. ఆ ఇన్సులిన్ ట్రీట్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సిమ్టమ్స్ ఏవైతే బరువు తగ్గిపోవడం కావచ్చు, మూత్రం పదే రావడం, కిడ్నీ లివర్ మీద లోడ్ పడడం కావచ్చు, అవన్నీ కూడా ఇన్సులిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్ గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ప్యాంక్రియాస్ కూడా కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. రేపటి నాడు మళ్ళీ ప్యాంక్రియాస్ స్వతహాగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. అండ్ ఈ ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా టైంకి ఫుడ్ తీసుకోవడం, అండ్ టైంకి అప్పుడప్పుడు షుగర్ చెక్ చేసుకుంటూ చూసుకోవడం, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఇన్సులిన్ డోసు వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ ఇన్సులిన్ మీద ఉన్న డయాబెటిక్స్ వ్యక్తి మనకు తెలియవలసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ లో నేను మీతో డిస్కస్ చేస్తాను.
ఇన్సులిన్ రకరకాలుగా ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటే ఫాస్ట్ గా పనిచేసే రకమైన ఇన్సులిన్, స్లోగా మెల్లిమెల్లిగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్స్ ని లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అంటాం. అలా ఈ ఇన్సులిన్ అనేది ఇన్ని రకాలు ఉన్నా కూడా ఏ వ్యక్తిలో ఏ రకమైన ఇన్సులిన్ ఇవ్వాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టాబ్లెట్ తో పాటు ఇచ్చే కొన్ని రకాల ఇన్సులిన్స్ ఉంటాయి, టాబ్లెట్ కొన్ని ఇవ్వకుండా ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి టైప్ 1 డయాబెటీస్ లో మాదిరిగా. అలా కొన్ని ప్రీమిక్స్ ఇన్సులిన్స్ అంటే అందులోనే ఫాస్ట్ యాక్టింగ్ స్లో యాక్టింగ్ ఇన్సులిన్స్ రెండు కలిపి ఉండే ఇన్సులిన్స్ ని ప్రీమిక్స్ ఇన్సులిన్స్ అంటాం. అలా ఒక్కొక్క ఇన్సులిన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఆ పని చేయడం స్టార్ట్ అవుతుంది అనేది ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, ఆ పీ కాన్సెప్ట్ ఎప్పుడు ఇన్సులిన్ అనేది పూర్తి సామర్థ్యంగా పనిచేస్తుంది పీ కాన్సెప్ట్. అండ్ ఇన్సులిన్ కూడా ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది. ఒక్కసారి ఇచ్చిన ఇన్సులిన్ శరీరంలో ఎంతసేపు వరకు పనిచేస్తూ ఉంటుంది అనేది డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. అలా ఒక్కొక్క ఇన్సులిన్ కి ఒక్కొక్క డ్యూరేషన్ యాక్షన్ ఉంటుంది. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ గ్లార్జిన్ అండ్ డెగ్లూడెక్ లాంటి ఇన్సులిన్స్ రోజు మొత్తం పనిచేస్తూనే ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఓన్లీ ఒక 3 నుంచి 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. అలా చాలా ఫ్యాక్టర్స్ కూడా ఇన్సులిన్ అబ్జార్ప్షన్స్ కి దోహదపడుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి ఇన్సులిన్ తీసుకునే ప్రాంతాల్లో కొంచెం గడ్డలుగా ఉన్నప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో మళ్ళీ మళ్ళీ తీసుకుంటే ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయదు. అండ్ ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం రొటేషన్ టెక్నిక్ అనేది పాటించాలి, చేంజ్ చేస్తూ ఉండాలి సైడ్. అండ్ ఇన్సులిన్ మనం తీసుకున్నప్పుడు ఆ ఇంజెక్షన్ టెక్నిక్ కూడా కరెక్ట్ గా పాటిస్తున్నప్పుడు ఆ ఇన్సులిన్ యొక్క అబ్జార్ప్షన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ సంబంధించిన డివైజెస్ ఏంటి, అది ఎలా తీసుకోవాలని మనం డిస్కస్ చేద్దాం. అలా ఇంతకు ఇప్పుడు ఈ కార్టూన్ లో కనబడుతున్నట్టుగా పైన ఇచ్చిన ఇన్సులిన్ సిరంజ్ అండ్ నీడిల్స్ అంటాము, కిందదేమో ఇన్సులిన్ పెన్. ఇన్సులిన్ పెన్ అనేది కొంచెం కన్వీనియన్స్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఏదేమైనా ఇన్సులిన్ ఒకటే, ఆ ఇన్సులిన్ తీసుకునే విధానంలో మార్పులు అంతే. ఇన్సులిన్ సిరంజ్ లో కూడా రకరకాలు ఉంటాయి. రెడ్ కలర్ సిరంజ్ అండ్ ఆరెంజ్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పెన్స్ కూడా రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క రకమైన పెన్ ఉంటుంది. ఆ పెన్ లో కూడా యూజ్ అండ్ త్రో పెన్స్ ఉంటాయి, అండ్ రీఫిల్ అయిపోయిన కొద్దీ ఆ రీఫిల్ తీసేసి కొత్త రీఫిల్ పెట్టుకుని మళ్ళీ అదే పెన్ లో వాడుకునే రకమైన పెన్స్ కూడా ఉంటాయి. సో ఇన్సులిన్ డెలివరీ టెక్నిక్స్ లో కూడా ఈ మధ్యకాలంలో ఇన్సులిన్ పంప్స్ కూడా చాలా ప్రాముఖ్యత, కొంచెం టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మేము వాడుతున్నాము. ఆ పంప్ లో కూడా ఎక్కువగా ఓన్లీ ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ మనం యూజ్ చేస్తాము. అండ్ అది ఫుడ్ టైమింగ్స్ తగ్గట్టుగా మనం ఇన్సులిన్ అనేది మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి ఆ ఇన్సులిన్ సంబంధించిన పంప్ లో. అయితే ఇక్కడ ఇన్సులిన్ సంబంధించిన సిరంజ్ అండ్ సిరంజ్ తో ఎలా తీసుకోవాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా ఇన్సులిన్ వైల్, ఆ గ్లాస్ సీసా లాంటివి, అండ్ ఇన్సులిన్ సిరంజ్, అండ్ ఖచ్చితంగా కూడా వీలైతే ఆల్కహాల్ స్వాబ్స్ పక్కన పెట్టుకోవాలి. ఇది ఇన్సులిన్ సిరంజ్, ఆరెంజ్ కలర్ సిరంజ్. ఇన్సులిన్ సిరంజ్ లో నీడిల్ ఉంటుంది, ప్లంజర్ ఉంటుంది, అండ్ బ్యారెల్ ఉంటుంది. ఎలా తీసుకోవాలనేది చెప్తాము. మెయిన్ గా ముఖ్యంగా 2 రకాలు, ఒకటి 40 IU, రెండోది 100 IU. 40 IU రెడ్ కలర్ లో ఉంటుంది, 100 IU ఏమో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. సో ఈ 40 IU సిరంజ్ చాలా ఎక్కువగా వాడుతుంటాం, 100 IU చాలా అరుదుగా వాడుతుంటాం. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కూడా 40 IU సిరంజ్ వాడినప్పుడు అది 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ml ఉన్న ఇన్సులిన్ సీసానే వాడాలి. మిస్ మ్యాచ్ కాకూడదు, 100 40 తోని 40 100 తోని వాడకూడదు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ద 40 IU ఉన్న వైల్ తోనే వాడాలి. ఆరెంజ్ 100 యూనిట్స్ అక్కడ కనపడుతున్నట్టుగానే అలా ఇన్సులిన్ వైల్ మీద కూడా 100 అనే నెంబర్ కనపడాలి. 100 ఉన్నప్పుడు మాత్రమే ఈ 100 సిరంజ్ వాడాలి. ఇన్సులిన్ ఎలా వాడాలి అనేది నెక్స్ట్. సో ఇన్సులిన్ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆ ఇన్సులిన్ యొక్క సీసా వైల్ ని మనం కొద్దిగా షేక్ చేసి అండ్ ఇన్సులిన్ సిరంజ్ తోని అందులో ఉన్న ఇన్సులిన్ బయటకు తీసుకొని అండ్ పొట్ట ప్రాంతంలో కొద్దిగా ఆల్కహాల్ స్వాబ్ కొంచెం రబ్ చేసి అది ఇన్సులిన్ తీసుకొని యూజువల్ గా ఒకేసారి మాత్రమే వాడాలి సిరంజ్, తర్వాత డిస్పోజ్ చేసేసాలి ఆ సిరంజ్ ని. అండ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ టెక్నిక్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్ గా పెట్టడం చేయకూడదు, ఎప్పుడైనా 90 degrees లో పెట్టాలి. అండ్ కొంచెం పించ్ చేయాలి, పించ్ చేస్తే ఫ్యాట్ టిష్యూ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. ఆ ఫ్యాట్ టిష్యూలో ఇన్సులిన్ వెళ్తే ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అండ్ ఇన్సులిన్ యొక్క సిరంజ్ కూడా కొంచెం షార్ట్ గా ఓన్లీ ఫ్యాట్ ప్రాంతం వరకు మాత్రమే వెళ్లే విధంగా 4 to 5 mm సంబంధించిన నీటిని మాత్రమే వాడాలి.
అండ్ ఇన్సులిన్ మిక్సింగ్ టెక్నిక్ విషయానికి వస్తే రెగ్యులర్ ఇన్సులిన్ కి పెద్దగా మిక్సింగ్ చేయవలసిన అవసరం లేదు. ప్రీమిక్స్ ఇన్సులిన్ మాత్రం ఖచ్చితంగా కూడా షేక్ చేయాలి. కొంతమంది అంటే ఈ స్లో యాక్టింగ్ అండ్ స్మాల్ అండ్ షార్ట్ యాక్టింగ్ అంటే ఫాస్ట్ యాక్టింగ్ రెండు సపరేట్ గా వాడతారు. వాళ్ళు ఒకే సిరంజ్ లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఎప్పుడైనా ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇన్సులిన్ యొక్క సీసా ఇన్వర్టెడ్ గా పెట్టి కింద నుంచి మనం లాగితే అందులో ఎయిర్ వెళ్ళకుండా ఉంటుంది. రెండు కలిపి తీసుకున్న తర్వాత ఆ యొక్క ఇన్సులిన్ బ్లూ అండ్ రెడ్ కలర్, రెడ్ అంటేనేమో ఫాస్ట్ యాక్టింగ్, బ్లూ అంటేనేమో స్లో యాక్టింగ్ ఇన్సులిన్ రెండు ఒకేసారి తీసుకున్న ఏం అభ్యంతరం ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇన్సులిన్ పెన్స్ లో కూడా రకరకాలుగా ఉంటాయి. రీయూజబుల్ పెన్స్ అండ్ డిస్పోజబుల్ పెన్స్. డిస్పోజబుల్ పెన్స్ అంటే ఇన్సులిన్ యొక్క డోస్ అయిపోయిన తర్వాత అది పడేసేయడమే. రీయూజబుల్ అయితే అందులో ఉన్న రీఫిల్ మన పెన్ లో ఉన్న రీఫిల్ మాదిరిగా రీఫిల్ అయిపోతే రీఫిల్ పడేసి కొత్త రీఫిల్ పెట్టుకున్నట్టుగా రీయూజబుల్ రీఫిల్ లో కూడా ఆ పెన్ను పనిచేస్తూనే ఉంటది. ఆ రీఫిల్ ఒకటి మార్చుకుంటూ ఉండాలి. ముందు ప్రతి ఒక్క పెన్ను ముందున్న నీడిల్ మాత్రం ప్రతి 2-3 రోజులకు ఒకసారి తీసేసి మారుస్తుండాలి. అదే నీడిల్ కనుక 3 రోజుల కంటే ఎక్కువగా వాడుతున్నట్టయితే అది బ్లంట్ గా అయ్యి దానివల్ల నొప్పి అండ్ బ్లడ్ రావడం జరుగుతుంది. అందుకే నీడిల్ కూడా తరచుగా చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఎలా నీడిల్ అనేది పెట్టాలి, రీయూజబుల్ పెన్ ఎలా మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలని ఇక్కడ క్లియర్ గా చూపించారు. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆ పెన్ యొక్క క్యాప్ తీసేసి క్యాప్ తీసేసిన తర్వాత రీఫిల్ అనేది అందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ పైన 5th నెంబర్ డయాగ్రామ్ లో చూపించినట్టుగా కొత్త ఇన్సులిన్ నీడిల్ పెట్టేసి అది దాన్ని ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత అక్కడ కార్ట్రిడ్జ్ రెడీ అయినట్టు. కార్ట్రిడ్జ్ రెడీ అయినప్పుడు అప్పుడు మనం ఆ నీడిల్ యొక్క కవర్ తీసేసి అప్పుడు వెనకాల ఇన్సులిన్ డయల్ చేసి 11th డయాగ్రామ్ లో చూపించినట్టుగా అండ్ మనం బొటన్ వేలుతోని పొట్ట మీద ఇందాక చూపించిన టెక్నిక్ పాటిస్తూ ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేయాలి. అలా ఇన్సులిన్ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇన్సులిన్ ఎలాగైతే మనం జాగ్రత్తగా పాటించాము టెక్నిక్, అలాగే ఆ ఇన్సులిన్ యొక్క నీడిల్ కూడా బ్లంట్ అవ్వకుండా మళ్ళీ మనం ఆ క్యాప్ క్లోజ్ చేసేసాలి. అండ్ మళ్ళీ 3 రోజుల తర్వాత అవసరమైతే ఆ నీడిల్ ఇన్సులిన్ పెన్ యొక్క నీడిల్ కూడా మారుస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా మళ్ళీ ఇందాక ఎలాగైతే మనం టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాం అది ఇక్కడ రిపీట్ అయింది. ఇప్పుడు ఇన్సులిన్ యొక్క లొకేషన్, ఎక్కడ ఇన్సులిన్ తీసుకోవాలని పొట్ట ప్రాంతంలో మోస్ట్ కామన్ గా మనం రికమెండ్ చేసే ప్రాంతం. అది కాకుండా కొంతమందిలో తొడ ప్రాంతంలో కూడా బయట వైపు తీసుకోవచ్చు. ప్రతిసారి ఒకే ప్లేస్ లో కాకుండా ప్లేస్ మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉన్నట్టయితే అలా ఇన్సులిన్ యొక్క లంప్స్ ఫామ్ అవ్వకుండా లైపో హైపర్ట్రోఫీ అనే ఇష్యూ కాంప్లికేషన్ కాకుండా ఇన్సులిన్ అబ్జార్ప్షన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అందుకే ఆ సైట్ 1, 2, 3, 4 టెక్నిక్ అనేది పాటిస్తూ ఉండాలి. పించింగ్ ఆఫ్ ద స్కిన్ ఫర్ ద ఇన్సులిన్ అడ్మినిస్ట్రేషన్. ఇందాక చెప్పినట్టుగా ఒక బొటన్ వేలు చూపుడు వేలు తోని ఇన్సులిన్ తీసుకునే ముందు ఖచ్చితంగా కూడా చర్మం పట్టుకొని అండ్ కొంచెం ఫ్యాట్ టిష్యూ కూడా అందే విధంగా మనం అక్కడ ఆ ఫ్యాట్ టిష్యూ వచ్చినప్పుడు అప్పుడు అందులో ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ తీసుకోవాలి. సో ఇన్సులిన్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు చాలా అపోహలు ఉంటాయి. నీడిల్ భయం అని, ఇన్సులిన్ తీసుకుంటే అది అయిపోతుందని భయం అని, అండ్ కొంతమందిలో ఇన్సులిన్ అనేది లాస్ట్ స్టేజ్ అనే ఒక భయం కానీ, అండ్ ఇన్సులిన్ స్టోరేజ్ టెక్నిక్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఇన్సులిన్ కొత్తగా వాడుతున్న వాళ్ళలో ఖచ్చితంగా మనం ఆ అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేయాలి. అండ్ ఇన్సులిన్ అనేది ఎప్పుడైనా కూడా డయాబెటీస్ ట్రీట్మెంట్ లో మనకు ఆర్గాన్స్ ప్రొటెక్షన్, లివర్ అండ్ కిడ్నీ ప్రొటెక్షన్ కి చాలా యూస్ఫుల్ హార్మోన్. సో ఇన్సులిన్ సంబంధించిన అపోహలు అండ్ ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలని ఇక్కడ క్లియర్ గా రాశారు. ఇన్సులిన్ అనేది ఎండ్ స్టేజ్ ట్రీట్మెంట్ అనేది అపోహ. ఇన్సులిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డయాబెటీస్ మేనేజ్మెంట్. అది ఏ స్టేజ్ లో అయినా తీసుకోవచ్చు, ఇనిషియల్ స్టేజ్ లో కానీ అండ్ లాస్ట్ స్టేజ్ లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అని రాస్తున్నారు. అండ్ ఇన్సులిన్ పెయిన్ఫుల్ గా ఉంటుంది అన్నారు, కాదు. కొత్త డివైసెస్ ఏవైతే వచ్చాయో, కొత్త ఫైన్ నీడిల్స్ ఏవైతే వచ్చాయో, పెన్ వాడుతున్నప్పుడు పెయిన్ కూడా లేకుండా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేసి లైఫ్ టైం అని అంటారు, అదేం కాదు. ఇన్సులిన్ తో పాటు షుగర్ ప్రమాణం కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అండ్ ఇన్సులిన్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయంటారు, కరెక్ట్ కాదు. ఇన్సులిన్ కరెక్ట్ గా వాడినప్పుడు అండ్ కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకున్నప్పుడు లో షుగర్ కాకుండా అండ్ ఆర్గన్ ప్రొటెక్షన్ కూడా ఇన్సులిన్ చాలా దోహదపడుతుంది. అండ్ ఇన్సులిన్ అనేది ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా ఎక్కడైనా అందుబాటులో ఉండే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఇన్సులిన్ లో కూడా రకరకాలుగా ఉంటాయి. ఇందాక అనుకున్నట్టుగా ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్, స్లో యాక్టింగ్ ఇన్సులిన్స్, అండ్ ఇన్సులిన్ లో కూడా సిరంజి ఇన్సులిన్స్ అండ్
పెన్ ఇన్సులిన్స్ ఉంటాయి. మనకి ఏదైతే కరెక్ట్ ఇన్సులిన్ రకం కావచ్చు, ఇన్సులిన్ యొక్క పెన్నా సిరింజా కావచ్చు, మీ డాక్టర్ గారు ఏదైతే చెప్తారో అది కరెక్ట్ గా పాటిస్తూ తరచుగా షుగర్ కూడా చెక్ చేసుకుంటూ ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా మళ్ళీ HbA1c టెస్ట్ చేసుకుంటూ ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్ డాక్టర్ గారి చేత చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఎలా స్టోరేజ్ చేసుకోవాలి? ఎప్పుడైనా ఇన్సులిన్ వైల్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని డేట్ లేబుల్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్సులిన్ ఎప్పుడైనా కొంచెం చలి ప్రదేశంలో పెట్టాలి, సూర్యకిరణానికి దూరంగా పెట్టాలి. అండ్ ఇన్సులిన్ అనేది ఎక్కువగా షేక్ చేయకూడదు, కొంతగా షేక్ చేయడం, రబ్ చేయడం, ఓకేగానే ఎక్కువగా షేక్ చేయకూడదు. ఒకవేళ ఎప్పుడైతే ఇన్సులిన్ ఓపెన్ చేసి 30 రోజులు అవుతుందో దాని తర్వాత ఇన్సులిన్ అనేది కంటిన్యూ చేయడం సరైన పద్ధతి కాదు. ఇన్సులిన్ అది సరిగా పని చేయదు. 30 రోజులు ఓపెన్ చేసిన 30 రోజుల తర్వాత పదిగా పని చేయకపోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ అది ఇందాక ఏదైతే మనం టెక్నిక్ మాట్లాడుకున్నామో ఇన్సులిన్ ఎలా తీసుకోవాలనేది అండ్ నీడిల్ టచ్ చేయకుండా ఎలా పాటించాలి టెక్నిక్ అనేది క్లియర్ గా మళ్ళీ ఇందులో రాశారు. సో ఇప్పుడు ఇన్సులిన్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాడవలసిన టెక్నిక్ గురించి ఫార్మసీ వాళ్ళకు ఎలాంటి ప్రొసీజర్ పాటించాలని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒక ఇన్సులిన్ సంబంధించిన ఒక బాక్స్ మెయింటైన్ చేసుకోవాలి. అందులో కింద ఐస్ క్యూబ్స్ కూడా ఉంటాయి, పైన కూడా ఐస్ క్యూబ్స్ ఉంటాయి, మధ్యలో ఇన్సులిన్ వైల్స్ ఉంటాయి, కాటన్ మీద పెట్టాలి అని క్లియర్ గా రాశారు ఇందులో. ఒకవేళ చిన్న చిన్న కంటైనర్స్ లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఇన్సులిన్ కార్ట్రిజెస్ కానీ రిఫిల్స్ కానీ సిలిండర్స్ కానీ ఇలా కాటన్ బాక్స్ లో పెట్టుకొని ఆ కాటన్ మీద పెట్టుకుంటే ఇన్సులిన్ పనితనానికి ఇబ్బంది లేకుండా, అభ్యంతరం లేకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో థర్మోస్కూల్ బాక్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో కొంచెం టెంపరేచర్ అనేది మనకు ఫేవరబుల్ కండిషన్స్ లో ఉంటుంది. అండ్ ఇన్సులిన్ పాడవకుండా ఐస్ కూడా కూల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతూ థర్మో ఫ్లాస్క్ లాగా థర్మోకూల్ ఇన్సులిన్ బాక్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇన్సులిన్ ఎప్పుడైనా సిరింజెస్ డిస్పోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ లేదంటే కొంచెం మంచు సరిగ్గా కనపడని వాళ్ళు ఉన్నప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కూడా అది నీడిల్ బ్లంట్ చేసేసి ఇమీడియట్ గా దాన్ని డిస్పోజ్ చేసేసి అది ఇమీడియట్ గా మనకు మున్సిపాలిటీ వాళ్ళకి సపరేట్ కంటైనర్ లో పెట్టి పంపించాలి. మళ్ళీ ఒకసారి వాడిన నీటిని మళ్ళీ మళ్ళీ వాడడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మీ ఏదైతే కమ్యూనిటీ మున్సిపాలిటీ రెగ్యులేషన్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ పాటిస్తూ వాటిని డిస్కార్డ్ చేయాలి. అండ్ ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రా ఇన్సులిన్ సప్లై ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం. అట్లీస్ట్ 1 month కి ఎక్స్ట్రా సరిపడే విధంగా. సడన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇన్సులిన్ లేదని తెలుసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఇన్సులిన్ 1-2 days డిలే అయితే కొంచెం డేంజర్ సందర్భాలు అండ్ డయాబెటిక్ కిటోసిడోసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైనా యూజ్ అండ్ ట్రావెల్ ప్యాక్ కూడా ఈ మధ్యకాలంలో ఇన్సులిన్ సంబంధించిన ట్రావెల్ ప్యాక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అది కూడా వాడడం వెరీ ఇంపార్టెంట్. లేదంటే మనం ఇన్సులిన్ తీసుకుంటాం కానీ అది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే, ట్రావెలింగ్ లో సరిగ్గా స్టోరేజ్ జాగ్రత్తలు పాటించకపోతే తీసుకున్నా కూడా రిజల్ట్ సరిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా చేతులు పరిశుభ్రంగా కట్టుకొని ఇన్సులిన్ సిరింజ్ తో పాటు జాగ్రత్తగా తీసుకొని అండ్ ఆ నీటిని డిస్పోజ్ చేసి మళ్ళీ టైం టు టైం ఇన్సులిన్ మిస్ అవ్వకుండా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఎప్పుడైనా కూడా ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ అయితే 15 to 30 minutes బిఫోర్ ఫుడ్ ఇన్సులిన్ తీసుకోవాలి. స్లో యాక్టింగ్ ఇన్సులిన్ అయితే మీ డాక్టర్ చెప్పినట్టుగా రాత్రి కూడా పడుకునేటప్పుడు కానీ లేదంటే కొంతమందికి తెల్లారుజామున కానీ స్లో యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకోవాలని చెప్తాం. ఎప్పుడైనా కూడా ఇన్సులిన్స్ తీసుకున్నప్పుడు ఫుడ్ కనుక టైం తీసుకోకపోతే లో షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. లో షుగర్ వచ్చినప్పుడు ఒక వ్యక్తికి మసకగా కనిపించడము, కొంచెం చెమటలు రావడము, కాలు చేతులు షుగరింగ్ లాగా అవ్వడము అండ్ బాగా ఆకలి వేయడము, అలాంటివి లో షుగర్ యొక్క సిమ్టమ్స్. ఆ టైంలో గ్లూకోమీటర్ ఉంటే గ్లూకోమీటర్ షుగర్ చెక్ చేసుకుని ఎంత లో అయింది అనేది గమనించాలి. ఎప్పుడైనా ఒకసారి కనుక లో షుగర్ అయితే ఒక వ్యక్తి ఎప్పుడు మర్చిపోదు. అందుకే అటువంటి లో షుగర్ ఎపిసోడ్స్ ని ప్రివెంట్ చేయాలి. ఎప్పుడైనా లో షుగర్ వల్ల కూడా వచ్చే వేరే రకమైన హార్ట్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే టైం కి ఫుడ్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్సులిన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్సులిన్ ఎప్పుడైనా కొన్నప్పుడు మనం డేట్ గమనించుకోవాలి. అండ్ ఎక్స్పైర్ అయిన ఇన్సులిన్ తీసుకోకూడదు. అండ్ ఇన్సులిన్ అనేది ఎప్పుడైనా సరైన టెంపరేచర్ లో మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఇన్సులిన్ ఓపెన్ చేయగానే దాన్ని లేబులింగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు సైట్ 1, 2, 3, 4 టెక్నిక్ అనేది మారుస్తూ మనం తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ ఫర్ ద పేషెంట్ హియరింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే No, it will not affect the daily routine. In fact, usually there are multiple types of insulin. Bedtime insulin, twice a day insulin. Sometimes we give thrice a day insulin as well, but usually we try and give only morning and evening insulin so that
a person usually has breakfast at home and again dinner at home. So twice a day insulin or once a day insulin will not impact a person's um, uh, work life in any way, because it's predominantly the morning and the night, and usually we can keep the insulin at home in the fridge, and before food you can take the insulin. యా, సో జనరల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్సులిన్ డోస్ మెల్లిమెల్లిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇన్సులిన్ సెల్ లోపలికి వెళ్ళడానికి దోహదపడుతుంది, కాబట్టి ఇన్సులిన్ డోస్ తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎప్పుడైనా కూడా మన ట్రావెల్ ప్లాన్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ మనం ఇందాక చూపించినట్టుగా ఒక స్టోరేజ్ బాక్స్ కావచ్చు, లేదంటే ఇన్సులిన్ ట్రావెల్ ప్యాక్ కావచ్చు, ఈ మధ్యన చాలా ఫార్మసీస్ దొరుకుతుంది. ఆ ట్రావెల్ ప్యాక్ లో ఇన్సులిన్ స్టోర్ చేసుకుంటూ మనం బ్యాగ్ ఎట్లాగైతే సర్దుకుంటామో అదే విధంగా ఆ ట్రావెల్ ప్యాక్ కూడా బ్యాగ్ లో పెట్టేసుకొని మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనం డెస్టినేషన్ రీచ్ అవుతామో మళ్ళీ ఆ బ్యాగ్ లో ఆ ట్రావెల్ ప్యాక్ లో ఇన్సులిన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ అప్పుడు అదే విధంగా పాటించాలి ఇన్స్ట్రక్షన్స్.